హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, సంక్రాంతి సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్లు అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్, అంతేకాకుండా రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మరియు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఆర్టీజీ జూనియర్ అసిస్టెంట్, ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీ మరియు తెలంగాణ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఫుల్ కోర్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు మరియు అన్ని ఉద్యోగాలకు సంబంధించి 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 399 రూపాయలకే పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ 399 మాత్రమే అండి. సో 2000 విలువ చేసే కోర్స్ని జస్ట్ 399కి అందిస్తున్నాం కాబట్టి వెంటనే తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా మనకి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయండి. చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. అందులో భాగంగా మరి ఈరోజు ఒక జిల్లా నుంచి రావడం జరిగింది. ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగాలు 66, అవుట్సోర్సింగ్ 76, మొత్తం 142 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. ఓకేనా? కేవలం 10వ తరగతి విద్యార్హతతోనే చాలా ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఓకే, మరి మీ జిల్లా పేరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ జిల్లాలో వచ్చినటువంటి నోటిఫికేషన్ తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మరి దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఉండదు. జస్ట్ మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మరి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ నోటిఫికేషన్ అంటే కృష్ణా జిల్లా నుంచి అయితే రావడము జరిగింది. ఎక్కడి నుంచి అండి? కృష్ణా జిల్లా. మరి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటండి? సో ఇక చూడండి, అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్ పోర్టల్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారండి. 23వ తారీఖు లాస్ట్ డేట్గా మనం చెప్పవచ్చు. 23/1/2025 సాయంత్రం 5 గంటల లోపు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ని మరి అక్కడ మనకు ఎస్పీవి గౌట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నంలో, ఓకేనా, ఆ మెడికల్ కాలేజీలోనే ఒక బాక్స్ ప్రొవైడ్ చేస్తారంట. సో ఆ డ్రాప్ డౌన్ బాక్స్లో మనం ఫిల్ చేసిన అప్లికేషన్తో పాటుగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము ఒక A4 సైజు ఎన్వలప్ ఉంటుందండి, అది తీసుకొని అందులో అయితే మనము ఫిల్ చేసి పంపవలసి ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు 250 రూపాయలు ఫీజు అండి. ఓకే, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు పిహెచ్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు లేదు. ఓకేనా? మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెడికల్ ఫిజిసిస్ట్ ఒకటి ఉందండి, 61,000. కొన్ని డాక్టర్స్ ఉన్నాయి, డాక్టర్స్ అయితే ఎవరంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ అండి ఒకటి ఉంది, 61,000 జీతము. రేడియోగ్రఫీ టెక్నీషియన్ 32,000 జీతము. నెక్స్ట్ మౌల్డ్రోమా టెక్నీషియన్ 2 ఉన్నాయి, 32,000 జీతము. కార్డియాలజీ టెక్నీషియన్ 2 ఉన్నాయి, 37,000. డిప్లొమా చేసిన వారు ఎలిజిబుల్ అండి వీటికి. సిటీ టెక్నీషియన్ 2 ఉన్నాయి, 32,000 జీతము. క్లినికల్ ఫార్మసిస్ట్ ఒకటి ఉంది, 54,000 జీతము. కంప్యూటర్ ప్రోగ్రామర్ ఒకటి ఉంది, 34,000 జీతము. క్లినికల్ సైకాలజిస్ట్ ఒకటి ఉంది, 54,000 జీతము. నెక్స్ట్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ 2 ఉన్నాయి, 38,000 జీతము. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 7 ఉన్నాయి, 32,000 జీతము. సి ఆర్మ్ టెక్నీషియన్ 2 ఉన్నాయి, 32,000 జీతము. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ 2 ఉన్నాయి, 35,000 జీతము. స్పీచ్ థెరపిస్ట్ 3 ఉన్నాయి, 40,000 జీతము. ఈఈజీ టెక్నీషియన్ 2 ఉన్నాయి, 32,000 జీతము. డయాలసిస్ టెక్నీషియన్ 2 ఉన్నాయి, 32,000 జీతము. అనస్థీషియా టెక్నీషియన్ 2 ఉన్నాయి, 32,000 జీతము. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 29 ఉన్నాయండి, 32,000 జీతము. ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఒకటి ఉంది, 32,000 జీతము. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 18,500 జీతము. 9 ఉన్నాయండి. ఓకే, హౌస్ కీపర్ వార్డెన్ అండి, హౌస్ కీపర్ లేదా వార్డెన్ ఫీమేల్స్కి 2 ఉన్నాయి, 18,500 జీతము. ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, స్టోర్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ 56 ఉన్నాయండి. కేవలం ఇది 10వ తరగతి విద్యార్హత ఉంటుంది, 56 ఉన్నాయండి, చాలా ఎక్కువగా ఉన్నాయి. 15,000 జీతంగా మనమైతే చెప్పుకోవచ్చు.
మ్యాచ్యూర్ అటెండెంట్ మేల్ అండి 4 ఉన్నాయి 15,000 జీతము. ఎలక్ట్రికల్ హెల్పర్ 2 ఉన్నాయి 15,000 జీతము. వాచ్మెన్ ఒకటి ఉంది 15,000 జీతము. స్వీపర్ ఒకటి ఉంది 15,000 జీతము. ల్యాబ్ అటెండెంట్ ఒకటి ఉంది 15,000 జీతము. మొత్తం 142 ఉద్యోగాలకు గాను అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి 28వ తారీఖు ఫిబ్రవరి 2025న మనము ఉద్యోగంలో ఉంటామండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే జారీ చేయడము జరుగుతుంది. ఓకేనా, లాస్ట్ డేట్ 23 అండి, ఈ నెల లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. మరి 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితిని అయితే కల్పించడము జరుగుతుంది. మెడికల్ ఫిజిసిస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మస్ట్ పాసెస్ ఎంఎస్సి డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ మెడికల్ ఫిజిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, రేడియాలజిస్ట్ దీనికి కూడా రేడియాలజీలో డిప్లొమా చేసి తప్పకుండా ఉండాలి. చూసినట్లయితే రేడియోథెరపీ టెక్నీషియన్ దీనికి కూడా బీఎస్సీ ఇన్ రేడియోగ్రఫీ చేసి ఉండాలి లేదా డిప్లొమా చేస్తున్న ఎలిజిబుల్ అండి. మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ డిగ్రీ ఇన్ క్లినికల్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్. సిటీ స్కాన్ టెక్నీషియన్ అండి, సిటీ స్కాన్ అంటారు దీన్ని, మస్ట్ పాసెస్ డిప్లొమా లేదా బీఎస్సీని ఇమేజింగ్ టెక్నాలజీ కోర్స్ చేసి ఉండాలి. క్లినికల్ ఫార్మసిస్ట్ అండి, ఫార్మసిస్ట్ డిగ్రీ చేసి అయితే దీంట్లో ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. కంప్యూటర్ ప్రోగ్రామర్ దీనికి బీఈ లేదా బీటెక్ లేదా ఐటీసీఎస్ లేదా ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ ఐటీ ఉన్న చేసిన ఎలిజిబుల్ అండి. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అంటూ తెలియజేశారు. క్లినికల్ సైకాలజిస్ట్ అండి, మస్ట్ పాసెస్ ఎంఫిల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ అండి. ఓకేనా, లేదా ఎంఎస్ సైకాలజీ, పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ సైకాలజీ చేసిన ఎలిజిబులే. ఓకే, నెక్స్ట్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ అండి, ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓటీ టెక్నీషియన్ మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్, దాంతోపాటుగా డిప్లొమా అయిన స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ లేదా ఆపరేషన్ థియేటర్ మేనేజ్మెంట్ చేసి ఉండాలి. సియామ్ టెక్నీషియన్ 2 years డిప్లొమా అయిన క్యాథ్లాబ్ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఫిజియోథెరపిస్ట్ మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ కంపల్సరీగా. ఓకేనా, స్పీచ్ థెరపిస్ట్కి మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ లేదా డిప్లొమా అయిన స్పీచ్ థెరపీ చేసిన ఎలిజిబుల్. ఈసీజీ టెక్నీషియన్ కూడా డిప్లొమా అయితే చేసి ఉండాలి ఇంటర్మీడియట్ తర్వాత, లేదా బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ చేసిన ఎలిజిబులే. డయాలసిస్ టెక్నీషియన్ దీనికి కూడా ఖచ్చితంగా 12 తర్వాత డిప్లొమా చేసి ఉండాలి. అనస్థీషియాకి బీఎస్సీ అనస్థీషియా చేసి ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదా ఇట్ ఈక్వలెంట్, మస్ట్ పాసెస్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ చేసి ఉండాలి. ఆడియోమెట్రీ కూడా సేమ్ అని, ఇంటర్ తర్వాత రిలవెంట్ డిప్లొమా చేసి ఉండాలి లేదా బీఎస్సీ ఆడియాలజీ చేసిన ఎలిజిబులే. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ అండి, ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ ఏంటంటే టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ అండ్ హైయర్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ పీజీడీసీ చేసి ఉండాలి. హౌస్ కీపర్ అండ్ వార్డెన్ మస్ట్ పాసెస్ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్, డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ 10వ తరగతి సరిపోతుంది. మాచ్యూర్ అటెండెంట్ 10వ తరగతి సరిపోతుంది. ఎలక్ట్రికల్ ఐటీఐ చేసి ఉండాలి. వార్డెన్కి వాచ్మెన్కి 10th చాలు. స్వీపర్కి కూడా 10th చాలు. ల్యాబ్ అటెండెంట్కి 10th అయితే చేసి ఉంటే సరిపోతుంది. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసి ఉండాలి. 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ అండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి అదనంగా 3 సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు 250, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి ఎగ్జామ్టెడ్ అండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, అందరూ కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇవి అన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, అంటే ఎగ్జామ్ ఉండదు, జిల్లాల వారీగా మాత్రమే విడుదలవుతాయి. కాబట్టి అందరూ అప్లై చేయండి. మీ జిల్లా పేరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ జిల్లాలో వచ్చినటువంటి ఉద్యోగాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.